ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. జరగండి 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 మాసు నుంచి మాసు తీసి పంచనండి పిల్లగాడు చూడే ఇచ్చేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి 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 స్టారులో ఒకటైన స్టారు వచ్చనండి. Hi, hello, good evening. Welcome to the Celebrity Special. Hi, judges. Good evening. జడ్జెస్, పోయిన వారం రాకీ విషయంలో ఏం జరిగిందో మీరు చూశారు, మా ఆడియన్స్ కూడా చూశారు. దానికి సంబంధించి జానీ మాస్టర్ ఒక వీడియో బయట ఇచ్చారు. ఒక్కసారి ఆ వీడియో బయట చూద్దాం. ఓకే, వీడియో బయట ప్లీజ్. నేను జానీ మాస్టర్, రాఖీ వాళ్ళ సిస్టర్, బ్రదర్ వీళ్ళు నా దగ్గర రావడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉన్నారు. తర్వాత మా ఆవిడ చేసిన తప్పే, చాలా తప్పు, కానీ ఒక్క అవకాశం ఇవ్వండి, చాలా ఇదైంది, ఒక్క అవకాశం ఇవ్వండి, అవకాశం ఉంటుంది. సో నాకు ఏం చేయాలో తెలియలేదు. సో సరే, ఒక కొరియోగ్రాఫర్ కూడా వెనకాల ఉన్నాడు. సో ఎవరో చేసిన తప్పుకి వీళ్ళని శిక్షించడం అనేది, రాఖీని అయితే ఖచ్చితంగా, అంటే చాలా దూరం వెళ్ళారు కాబట్టి వాళ్ళు, శ్రవణ్ కూడా చాలా దూరం వెళ్ళారు కాబట్టి, సో చాలామంది కష్టపడి లాంగ్ జర్నీ చేశారు కాబట్టి ఇది జరగడం అనేది కొంచెం బాధాకరం. కానీ ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. రాఖీ చేసి నేను ముందైనా కూడా తను కరెక్ట్గా ఉంటాను, మిగతా కంటెస్టెంట్స్ కూడా కరెక్ట్ ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లాంగ్ రన్ ఉండాలి, అందరికీ మంచిగా అందరూ బాగుంటుంది. రంజాన్ నెలలో ఉన్నాను నేను, ఫాస్టింగ్స్ ఉండటం వల్ల నేను ఎపిసోడ్స్కి రాలేకపోతున్నాను. జానీ మాస్టర్ ఏం చెప్పారో వీడియో బయట ఇచ్చారు. ఆయన ఇక్కడికి రాలేకపోయారు, బట్ యు ఆర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పాలనుకుంటున్నారు మాస్టర్? లాస్ట్ వీక్ ఏం జరిగిందో అందరికి తెలుసు. మనోడు చిన్న తప్పు చేశాడు, దానివల్ల మేము ఇద్దరిని ఎలిమినేట్ చేసేసాము. సో మళ్ళీ చేసినాక తర్వాత ఆలోచించాం, ఈయనతో పాటు ఇక్కడ వరకు జర్నీ చేశారు కదా, సో మళ్ళీ కొరియోగ్రాఫర్ లైఫ్ కూడా పోద్ది కాబట్టి, సో ఆ తప్పుని మేము క్షమించి మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దామని అనుకున్నాం. మీరు కూడా క్షమిస్తారని నమ్ముతున్నాను హార్ట్ఫుల్ గా, ఎందుకంటే తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకోసారి ఎవరు అలాంటి తప్పు చేయకండి ప్లీజ్, ఎందుకంటే ఇది డీ షో, జోక్ చేయకండి ఎవరు కూడా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు కూడా క్షమిస్తారని నమ్ముతున్నాను శేఖర్ అన్న అండ్ ప్రణీత మేడం. ఓకే, ఇంకోసారి ఎప్పుడు అలాంటి చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. రాకీ, ఎనీథింగ్ దట్ యు వాంట్ టు సే? జడ్జెస్ కి, ఇంకా గణేష్ మాస్టర్ కి, జానీ మాస్టర్ కి, ఆది అన్న, నందన్న, మీకు, ఇంకా మాస్టర్స్ కి, కంటెస్టెంట్స్ కి అందరికీ సారీ. ఆ రోజు ఏదో నేను తెలుసో తెలియకో చిన్న మిస్టేక్ చేశా, అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాను. రాకీకి ఇంకో ఛాన్స్ ఇచ్చినందుకు జానీ మాస్టర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ మాస్టర్, మీరు ఇక్కడ వరకు మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రతిసారి మీకు చెప్తున్నాం, మీరు ఒకరికి ఓటేసే ముందు వాళ్ళ లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది, చూసి ఆచితూచి ఓటేయండి అని చెప్తున్నాం. నాకు తెలిసి ఎలిమినేట్ అయిన తర్వాత మళ్ళీ రావటం అనేది ఇంతవరకు చూడాల డి హిస్టరీలో. ఫస్ట్ టైం, అంటే ఏదో ఆవేశంలో ఎలిమినేట్ చేశారు మిమ్మల్ని. మీరు మీ తప్పు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం, మాస్టర్స్ ఇద్దరు ఎక్స్క్యూజ్ చేసి సరే మీరు ఉంటే బాగుంటుంది అంటే, బికాస్ ఆఫ్ నువ్వు తప్పు చేసావని కాదు, కొరియోగ్రాఫర్ లైఫ్ పాడవకూడదు అని చెప్పి. చూసుకోండి, కొరియోగ్రాఫర్స్ అయినా కంటెస్టెంట్స్ లైఫ్ ఆధారపడింది దీని మీద, కంటెస్టెంట్స్ కొరియోగ్రాఫర్స్ లైఫ్ ఆధారపడింది. మీరు వేసే ప్రతి ఓటు ప్రతి ఒక్క లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈసారి ఆచితూచి ఓటేయండి, ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ గణేష్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ స్వీట్ ఆఫ్ యూ. మీరు ఒక కొరియోగ్రాఫర్ లైఫ్ ని అండ్ ఆల్సో కంటెస్టెంట్ లైఫ్ ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుని ఇక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు రియల్లీ గ్రేట్. వన్స్ అగైన్ మీ మంచితనం ఏంటో మరొకసారి మాకు చాట్ చూపించారు. థ్యాంక్ యూ.
మా అందరి తరపున జానీ మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్, పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేశారు అండ్ తనకి ఇక్కడ కుదరలేదు, రాలేకపోయారు, బట్ వీడియో బయటలో మీరైతే వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ.